ఉప్పల్లో కాటేరమ్మ కొడుకుల వీర విహారం. సన్ రైజర్స్ బ్యాటింగ్కు ఢిల్లీకి రీసౌండ్. ఈ గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విక్టరీ. అభిషేక్ కాదు, అభిషేక్ల విధ్వంసమైనటువంటి సెంచరీ అంటూ కామెంట్స్. ఇంతకీ మ్యాచ్ ఎలా జరిగిందో మాట్లాడుకుందామా? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఆరెంజ్ ఆర్మీ దెబ్బకు ఉప్పల్ స్టేడియం రీసౌండ్ వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చిందంటే స్కోర్ బోర్డ్ బద్దలవ్వాల్సిందేనని మరోసారి ప్రూవ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ వీర విహారం సృష్టించాడు. 47 బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి అభిషేక్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు. అభిషేక్ శర్మ 135 పరుగులతో నాట్అవుట్గా నిలవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 242 భారీ పరుగులు చేసింది. ఉప్పల్ వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో సన్ రైజర్స్ గెలిచినటువంటి 3 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినవే కావడం విశేషం. ఢిల్లీపై కూడా ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆరెంజ్ ఆర్మీ తన మార్క్ బ్యాటింగ్ చూపించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ అద్భుతమైనటువంటి స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలో 67 పరుగులు జోడించినటువంటి ఈ జోడీ తొలి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యం కూడా నమోదు చేశారు. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి స్ట్రగుల్ అవుతున్నటువంటి ట్రావిస్ హెడ్ ఢిల్లీపై కూడా క్రీజ్లో ఎక్కువసేపు కొంచెం నిల్చున్నా కానీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. 26 బంతులు ఆడినటువంటి హెడ్ 2 4లు 2 6ర్లతో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చినటువంటి కెప్టెన్ ఇషాన్ కిషన్ క్రీజ్లో ఉన్నంతసేపు భారీగా స్కోర్ చేసేందుకు ప్రయత్నించాడు. బట్ 13 బంతుల్లో 2 4లు 1 6ర్తో 25 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. సెంచరీ తర్వాత అభిషేక్ పెద్దగా ఆడలేకపోయాడు. దాంతో హెన్రిచ్ క్లాసెన్ పవర్ స్ట్రైకింగ్తో బౌండరీలు బాధేశాడు. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 1 మ్యాన్ షోతో కూడా ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు లుంగి ఎంగిడి అండ్ టీ నటరాజన్ స్లో బాల్స్ వేసినటువంటి ఆఖరి ఓవర్లో కొంచెం బౌండరీలను కట్టడి చేశారు. బట్ ఈజీగా 250 పరుగులు వస్తుందనుకుంటుంటే టైంలో రైజర్స్ కొంచెం తక్కువకే పరిమితమైంది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 4లు 10 6ర్లతోటి దాదాపు అంటే ఈ స్కోర్ చేయగా హెన్రిచ్ క్లాసెన్ మాత్రం 13 బంతుల్లో 3 4లు 3 6ర్లతో 37 పరుగులు చేశాడు. అంటే చాలా స్పీడ్ ఆడాడు. అభిషేక్ అండ్ క్లాసెన్ కలిసి 32 బంతుల్లో 66 పరుగుల భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో హైదరాబాద్ ఫామ్ని డెఫినెట్గా మళ్ళీ కనబర్చింది. వరుసగా 3 మ్యాచ్లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఏకంగా ముందుకు దూసుకెళ్లిపోయింది. హోమ్ గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి హ్యాట్రిక్ విక్టరీతో విజయోత్సవంలో రైజర్స్ మునిగిపోయింది. భారీ స్కోర్ చేజింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినప్పటికీ ఓటమి డెఫినెట్గా తప్పలేదు. 47 పరుగుల మార్జిన్తో గెలిచినటువంటి రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ స్టార్టింగ్లోనే డెఫినెట్గా ఓపెనర్ పాతుమ్ నిశాంక వికెట్ కోల్పోయింది. 21 పరుగులకే తొలి వికెట్ కోల్పోయినా కానీ ఫస్ట్ డౌన్లో వచ్చినటువంటి నితీష్ రాణా సన్ రైజర్స్ బౌలర్లను వాస్తవానికి చెడుగుడు ఆడుకున్నాడు. ఒకనొక స్టేజ్లో డేంజరస్గా కనిపించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ను ఈశాన్ మలింగ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఢిల్లీ స్కోర్ 107 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ను షాకిబ్ హుస్సేన్ అవుట్ చేయగా ఆ తర్వాత ఓవర్లోనే నితీష్ రాణా అండ్ డేవిడ్ మిల్లర్లను ఈశాన్ మలింగ వెంటనే పెవిలియన్కి పంపించేశాడు. దాంతో 107 పరుగులకే ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు అండ్ బౌండరీలు బాగుతూనే ఉన్నారు. డిస్టర్బ్ సబ్స్ కావచ్చు, సమీర్ రిజ్వీ కావచ్చు, వీళ్ళందరూ కలిసి 5 వికెట్కి ఏకంగా 59 పరుగులు కూడా జోడించారు. ఈ ఇద్దరు 33 బంతులు ఆడగా స్టబ్స్ 27, రిజ్వీ 32 పరుగులు బాదారు. ఈ డేంజరస్ పార్ట్నర్షిప్ను మళ్ళీ ఈశాన్ మలింగానే బ్రేక్ చేశాడు. వరుసగా బౌండరీలు బాగుతున్నటువంటి స్టబ్స్ 16 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దాంతో ఢిల్లీ 166 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. అశుతోష్ 14 అండ్ అక్షర్ 2, సమీర్ రిజ్వీ 41 పరుగులు చేసి అవుట్ అయిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. దాంతో రైజర్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో ఈశాన్ మలింగ 4 ఓవర్లు వేసి కేవలం 32 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి ఆకట్టుకోగా హర్ష్ దుబే కూడా 2 ఓవర్లలో లాస్ట్కు 3 వికెట్లు అయితే పడగొట్టేశారు. బట్ నిన్న మాత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్ నిజంగా పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అని అయితే చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా నిన్న మ్యాచ్ ఎవరైతే చూసారో స్టేడియంలో వాళ్ళకు మేబీ ఇలాంటి ఒక ఎగ్జైటింగ్ ఫీలింగ్ మరో కొద్ది రోజులు అంటే ఇన్ కేస్ మళ్ళీ అది సన్ రైజర్స్ హైదరాబాద్ తీరుస్తారేమో తెలియదు కానీ ఆ రేంజ్లో ఎంజాయ్ చేసే ఉంటారు. ఆబ్వియస్గా ఈజీగా మనం చూసుకుంటే అక్కడ అభిషేక్ శర్మ 10 6ర్లు 10 4లు అంటే దాదాపు 135 రన్స్లలో 100 పరుగులు అక్కడే వచ్చేసాయి. అంటే ఏంటి, బౌండరీస్ రూపంలో వచ్చినాయి, 6లు 4ల రూపంలో వచ్చినాయి. అండ్ ఆ తర్వాత ఈశాన్ కిషన్ కూడా చాలా స్పీడ్గా 1 డౌన్లో ఆడుతూనే ఉన్నాడు. చాలా ఇంకా స్కోర్ అసలు వెళ్ళిపోతుంది అనుకున్నటువంటి టైంలో అనుకోకుండా అటు వికెట్ బౌల్ కాదు, దాని తర్వాత క్యాచ్ అవుట్ కాదు, అనుకోకుండా జస్ట్ రన్అట్ అంటే అభిషేక్ శర్మ అన్నటువంటి స్ట్రైట్ బాల్ ఏదైతే ఉంటుందో జస్ట్ అది బౌలర్కి టచ్ అయ్యి వికెట్ ఆ రూపంలో కోల్పోయింది. బట్ హ్యాపీ అంటే
నిజంగా కావాలని అయితే చేయలేదు, అలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ కొంచెం అది కనుక జరగకపోయి ఉంటే మాత్రం ఆబ్వియస్గా 242 కాదు, ఆల్మోస్ట్ అక్కడ ఈజీగా 250, 260 వరకు కూడా ఉండేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపించాయి. ఎందుకంటే ఆ రేంజ్లో పర్ఫామ్ చేశారు నిన్న SRH బ్యాటర్స్, ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఆల్సో చాలా మంచి స్పీడ్ ఆడాడు. మంచి సెట్ అవుతున్నటువంటి టైంలో కొంచెం క్యాచ్ అవుట్ ఇచ్చే అవుతారు, కానీ అక్కడ హెడ్ కూడా ఉన్నట్లయితే మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ బ్యాటర్స్ విషయానికి వచ్చినట్లయితే కేవలం 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. ఒకటి ఇషాన్ కిషన్ అండ్ దాని తర్వాత ట్రావిస్ హెడ్, మిగతా ఎవరు కూడా పడలే. అభిషేక్ శర్మ ఫర్ ది ఫస్ట్ టైం ఎన్ని ఇన్నింగ్స్లలో దాదాపు ఓపెనర్గా వచ్చినటువంటి అభిషేక్ శర్మ 20 ఓవర్స్ అంటే ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన దాకా కూడా ఉన్నాడంటే అది నిజంగా అసలు అది చూసే వాళ్ళకు కూడా కన్నుల పండుగ ఉంది. అక్కడ చూసేటువంటి ఆడియన్స్కి, ఎస్పెషల్లీ స్టేడియంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం నిన్న అసలు వాళ్ళు పెట్టినటువంటి టికెట్ ప్రైజెస్కి చాలా త్రిబుల్ ఎంజాయ్ చేశారని కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ రేంజ్లో చేశాడు అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్. అందుకే ఓపెనర్ వచ్చినటువంటి అభిషేక్ శర్మ మహా అయితే 6 ఓవర్స్ అండ్ దాని తర్వాత 10 ఓవర్స్ కూడా కష్టం. బట్ అలాంటిది 20 ఓవర్లు ఆడాడంటే అది ఆషామాషి విషయం అయితే కాదు. సో దాంతో 135 నాట్ అవుట్గా నిలిచాడు అభిషేక్ శర్మ. అండ్ దాని తర్వాత ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడాడు, ట్రావిస్ హెడ్ ఆల్సో గుడ్. ఇక హెన్రిచ్ క్లాసెన్ విషయానికి వచ్చినట్లయితే క్లాసెన్ కూడా ఎక్కువ బాల్స్ వేస్ట్ చేయలేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు మంచి స్టార్ట్ ఇచ్చినప్పుడు వీళ్ళ మీదకి వస్తున్నటువంటి ఉద్దేశంతో 13 బాల్స్లో 30+ రన్స్ అంటే అంత ఈజీ కాదు. హార్డ్ హిట్టింగ్ ఫుల్గా బాధేశాడు, ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు మొత్తం. అంటే చాలా క్లాసీ షాట్స్ తోటి, 6ర్లు 4లతోటి మొత్తంగా. ఇంకా డెత్ ఓవర్స్లో కొంచెం ఎందుకో అభిషేక్ శర్మ కొంచెం ఇబ్బంది పడ్డాడు. మేబీ స్టార్టింగ్ నుంచి ఆడుతున్నాడు కాబట్టి చాలా స్లో ఆడాడు. బట్ ఆ టైంలో క్లాసెన్ మాత్రం చాలా స్పీడ్గా ఆడాడు. బట్ మొత్తంగా మాత్రం ఈజీగా నిన్న జరిగిన అంటే 3 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరిగితే 3 మ్యాచ్లు ఈజీగా గెలిచేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. సో దీనికి హ్యాట్రిక్ సక్సెస్లు అయితే అందుకున్నారు. సో హ్యాట్రిక్ విజయాలను అయితే నమోదు చేసుకున్నారు SRH. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ RR తోటి ఉంది అండ్ దాని తర్వాత KKR తోటి ఉంది అండ్ దాని తర్వాత ముంబై తోటి ఉంది. సో ఈ 3 మ్యాచ్లలో కూడా కొంచెం అట్లీస్ట్ 1 or 2 గెలిచినా కానీ ప్లే ఆఫ్స్కి ఈజీగా వెళ్ళేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో చూడాలి, నెక్స్ట్ వీక్ నుంచి వెళ్ళి రివెంజ్ వీక్ అనమాట. సో రాజస్థాన్ మీద ఆల్రెడీ మనల్ని గెలుపుతోటే స్టార్ట్ చేశారు. మరి ఈసారి వాళ్ళు ఏమన్నా పగ తెచ్చుకుంటారా లేదా తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే మ్యాచ్ టైం వరకు. బట్ నిన్న స్టేడియంలో చూసిన వాళ్ళకి కానీ లైవ్ మ్యాచెస్ చూసిన వాళ్ళకి కానీ పైసా వసూల్ పర్ఫార్మెన్స్ అని అయితే ఈజీగా చెప్పొచ్చు అభిషేక్ శర్మ నుంచి వెళ్ళి. సో మరి నేను SRH మ్యాచ్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.